హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ మై ఛానల్ హరిప్రసాద్ హరివి. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ విత్తన పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి తాలూకా సహకారంతో కంటిన్యూ అవుతుందండి. ఒక 3 days గ్యాప్ వచ్చిందండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక దైవ కార్యక్రమం, ఒక ధ్వజస్తంభ ప్రతిష్టాపన, అలాగే నిన్న చిన్న తిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్, ఇవన్నీ కూడా పాల్గొని మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా మళ్ళీ విత్తనాలు మళ్ళీ ప్యాకింగ్ ఒకవైపు అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, గుడివాడ దగ్గర తూళ్ళూరు సిరిగారు అంటే అదే తను కొన్ని విత్తనాలు పంపించారు. కొంతమంది అప్పుడే ఆ విత్తనాలు కూడా మాకు పంపండి అన్నారు, కాబట్టి ఆ ప్యాకింగ్ అవుతుంది. మళ్ళీ ఈరోజు నుంచి ప్యాకింగ్స్ ఒకవైపు, అలాగే కవర్స్ రెడీ చేస్తున్నాం. ఇది కూడా అడ్రస్లు అన్నీ కూడా రాసేసి ఇవి కూడా పంపించడం జరుగుతుంది. విత్తనాలు ఏమేమి ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. మీకు విత్తనాల కోసం నేను ఆల్రెడీ వీడియో చేశానండి, అది 3 days బ్యాక్ నేను పోస్ట్ చేయడం జరిగింది. దానిలో చూడండి, ప్రతి ఒక్కరికి పంపించడం అంటే మాకు సాధ్యం కాదు, ఎందుకంటే అడ్రస్లు రాసుకోవాలి, మళ్ళీ కవర్ల మీద అడ్రస్ రాయాలి, మీరు అనుకున్న విత్తనాలని ప్యాక్ చేయాలి, ఇదంతా కూడా కొద్దిగా ఎక్కువ శ్రమతో కూడుకున్న పని. మళ్ళీ ప్రతి ఒక్కరికి పంపించాలంటే కష్టం. చాలామంది వాట్సాప్లో ఆడడం జరుగుతుంది. నేను రీసెంట్గా కొత్త విత్తనాలు వచ్చాయి అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చూస్తే ఏ విత్తనాలు ఉన్నాయి అనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీకు అవసరమైతే మీరు రాస్తారు. అందరికీ నేను సమాధానాలు ఇవ్వడం అంటే వాట్సాప్లో చాలా కష్టం అండి, ఎందుకంటే యాక్చువల్గా వీడియో చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతారు, అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా అడుగుతుంటారు. ఈ విధంగా అందరికీ సమాధానాలు ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల అది కొంత ఆలస్యం అవుతుంది అనమాట. కాబట్టి నేనేం చేస్తానంటే, ఎక్కువ మంది ఏదైతే అడుగుతున్నారో దానికోసం వీడియో చేస్తున్నాను. అది మీరు చూస్తే ఏ సీట్స్ ఉన్నాయనేది మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు పంపించండి. అల్లము, పసుపు యాక్చువల్గా మనం మళ్ళీ చెప్పాము, కానీ యాక్చువల్గా ఏంటంటే మన ఇక్కడ గిరిజన సోదరులు కొద్దిగా వర్షం పడ్డాకే మళ్ళీ తీస్తారు. ఈ మధ్య వర్షాలు లేవు, వర్షం పడేటప్పుడు మట్టి కొద్దిగా మెత్తబడుతుంది, అప్పుడు వాళ్ళు తవ్వి తీసి మనకి వాళ్ళు ఇస్తారు. అది మనం చెప్పడం జరిగింది. 1-2 రోజుల్లో మనకు వస్తుంది, ఎందుకంటే చాలామంది కొండ పసుపు అనేది చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. అది త్వరలో వస్తుంది, మనం చెప్పాము. మనం పసుపుతో పాటు అల్లం కూడా చాలా మంది అడుగుతున్నారు. కొంతమంది ఫామ్స్ వేసుకున్న కూడా అడుగుతున్నారు. అందరికీ కూడా త్వరలో అది పంపించగలనండి. కొద్దిగా మన ముందు స్టాకు, ఆ స్టాక్ ఉన్న మేరకు ఇది కంప్లీట్ చేస్తాం. 2-3 రోజుల్లో అల్లం పసుపు అవుతుంది, మనకి 2-3 రోజుల్లో వస్తుందండి. కాబట్టి అది నెక్స్ట్ సీడ్స్ అనేవి సిరిగారు పంపించారు, అవి నేను మీకు చూపించాను వీడియోలో. అవన్నీ కూడా ప్యాక్ అవుతున్నాయి. దాంతోపాటు మీకు కొండ కందులు, అలాగే తుప్ప జునుగులు. అంటే తుప్ప అంటే జస్ట్ చిన్న మొక్కలాలు వేస్తుంది, చిన్న చెట్టులాగా, అంటే దానికి అవుతాయి జనుగులు, చాలా బాగుంటాయి. అవి మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఈ విధంగా మొత్తం అంతా ఒకవైపు ప్యాకింగ్ అండి. మా అన్నయ్య గారు తెలుసు కదా, లాస్ట్ టైం మీకు పరిచయం చేశాను. అలాగే నేను ఇది ఇంకా మా పాప కాన్వెంట్ చేస్తూ వర్క్ చేసి తను, అలాగే నా మిసెస్, మా వదిన గారు, మొత్తం అంతా కూడా ఈ దీనిలో మనందరం కూడా పాలు పంచుకుంటే కానీ ఈ పని అవ్వదు. ఈ మధ్య ఒక 2-3 days నా వర్క్ వల్ల మరి చేయలేకపోయాం, ఎందుకంటే మరి ధ్వజస్తంభ ప్రతిష్టాపన అంటే తెలుసు కదా, 1 day కంప్లీట్గా కూర్చోవడం జరిగింది. నిన్న సండే. తర్వాత పోస్టర్స్ కూడా మీకు చెప్పాను కదండి ప్రాబ్లమ్, ఒక 15 కవర్లు మాత్రమే తీసుకుంటున్నారు అనమాట. ఆ 15 కవర్లు మనం ఎవ్రీడే పంపిస్తున్నాం. అది ఒకరోజు హాలిడే అయితే ఆ రోజు వెళ్తాం. ఆ విధంగా మనం సీట్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాం. ఆ విషయం చెప్పడానికే నేను వీడియో చేశాను, మళ్ళీ మీకు చూపిస్తాను నేను వీడియోలో. మేము పంపించిన మెసేజ్ చూడలేదు, లేకపోతే మాకు మిస్ అయ్యింది ఎవరు ఉంటే నాకు ఖచ్చితంగా కాల్ చేయండి, కాల్ లిఫ్ట్ చేస్తాను. వాట్సాప్లో మాత్రం మీరు పంపించే మెసేజ్ అనేది నేను జరుగుతుందండి సీరియల్గా. అలాగే ఎవరైతే పంపించారో మీరు అడ్రస్సు, అలాగే మీ తాలూకా స్క్రీన్ షాటు, అది కూడా సీరియల్గా చూడడం జరుగుతుందండి. మీరు పెట్టిన వెంటనే చూడడం జరగదని మీకు చెప్పాను, ఎందుకంటే అది చూసి నేను రాసుకోవాలి ఇక్కడ. కాబట్టి అది కూడా నేను గమనించాలని కోరుతున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, తప్పకుండా. చాలా మంది కాల్ చేస్తున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత మాకు సీట్స్ రిసీవ్ అయ్యేది ఒక మెసేజ్ పెట్టండి అన్న, ఎందుకంటే చాలా మంది పెట్టడం లేదు, తీసుకుంటున్నారు అంతే, వదిలేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి మీకు ఇంకేమైనా కావాలి, నాకు జస్ట్ వచ్చిన తర్వాత రిసీవ్డ్ అని పెడితే మాకు తృప్తిగా ఉంటుంది. కాబట్టి అది నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పుడు సమ్మర్ ఎంటర్ అయిపోయింది బాగా, కాబట్టి ఇటువంటిప్పుడు మనం వీలైనంత తక్కువ సీడ్స్ చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా నేడుండి సెమీ షేడ్ ఉంటే కొంతవరకు వేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఆకుకూర విత్తనాలు, లేదంటే బెండ, ఇటువంటివి కొన్ని వేసుకోవచ్చు. అది కాకుండా వేరే వేస్తే మనకి అంత దీనిగా మనకి ఫలితాలు రావన్నమాట. కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకొని మీరు వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా మరికొన్ని విషయాలు మనం మాట్లాడదాం.
ఇదిగోండి ఇక్కడ మా బ్రదరు ఆల్ సీడ్స్ ప్యాకింగ్ ఇక్కడ అవుతుందండి. ఇది ఈ విధంగా ప్యాకింగ్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు అంటే ఏ విత్తనాలు నేను అందరికీ లిస్ట్ పంపించలేనండి, ఎందుకంటే మాకున్న పని ఒత్తిడి వల్ల. మీరు చూసుకోండి ఒకసారి వీడియోలో చూసుకొని మీకు ఏవి కావాలో అవి మీరు పెట్టండి. ఇదిగోండి ఇక్కడ విత్తనాలు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కవర్స్లో అడ్రస్లు రాయడం అవుతుందండి. అడ్రస్లు రాసిన తర్వాత ఇదిగోండి ఆ ప్యాకింగ్స్ కూడా ఇదిగోండి మా వదిన గారు అలాగే మా శ్రీమతి గారు అందరూ కూడా ప్యాకింగ్ వర్క్లో ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా టైం టేకింగ్ అండి. ఇది అయినా సరే అందరికీ పంపించాలనే ఉద్దేశంతో మరి ప్యాకింగ్ అవన్నీ రెడీ చేస్తున్నాం. ఇక ప్యాకింగ్ అవుతుందండి. ఇప్పుడు పోస్టులు పంపించాలంటే 12 పంపించాలండి పోస్టులకి, లేకపోతే వాళ్ళకి కష్టం అవుతుంది. వాళ్ళు 1 o'clockకి బ్యాగ్ రెడీ చేస్తారండి. మరి వాళ్ళకి 1 hour టైం ఉంటుందండి. ఇవన్నీ కూడా కంప్యూటర్ ఇచ్చేసి వాళ్ళు మరి ట్రాకింగ్లో పెట్టి ఇస్తారండి. ఇవి అప్పుడు పోస్ట్ అవుతాయండి. ఇదంతా ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా మాకు వీక్లీ ఉంటుందండి, ఒక 5 days. మరి పోస్టల్ హాలిడేస్ అయితే ఆ రోజు బ్రేక్ అవుతుంది. ఈ విధంగా కవర్స్ కూడా రెడీ చేస్తుంటాం. ఇది కూడా కవర్స్ చూడండి, కవర్స్ అన్నీ కూడా ఇలా రెడీ అవుతాయి అన్నమాట. ఈ సీట్స్ అలాగే మేము ఇచ్చే సీట్స్ అన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేస్తాం. అవన్నీ కూడా కవర్లో వేసి అవి కంప్లీట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మరి ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ కానీ లేదా మన గ్రూప్ సభ్యులు కానీ ఎవరైతే మనకి ఈ సీట్స్ కావాలంటున్నారో క్లియర్ కట్గా మీరు అడ్రస్ మాత్రం కరెక్ట్గా పెట్టాలండి, పెట్టి పంపించాలి. మరి కొద్ది రోజుల్లో ఈ సీట్స్ అందరికీ వస్తాయండి. కొద్ది వెయిటింగ్ లిస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు పంపించే వాళ్ళకి ఒక 1 weekలో మీకు వస్తాయండి. ఒక 1 week టైంలో మీకు వస్తాయి. ఎందుకంటే 1-2 రోజులు చిన్న బ్రేక్ ఉంటుందండి, ఏదో ఒక పని మీద పంపించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరికీ కూడా. కొంతమంది ఆకుకూరల విత్తనాలు అన్నారు. ఆకుకూరల విత్తనాలు ప్రస్తుతం అయితే తోటకూర టెర్రస్లోదే రెడీ అవుతుందండి. అది తర్వాత పంపించడం జరుగుతుంది. సీడ్స్ మాత్రం అన్ని రకాల సీడ్స్ మనకి సిరిగారు పంపించారు కాబట్టి సీడ్స్ కూడా మనకు అన్ని రకాలు సిద్ధమయ్యాయండి. నేతి బీర కూడా చాలామంది అడుగుతున్నారు. అందరికీ కూడా నేతి బీర పంపిస్తున్నామండి. నేతి బీర ఎలా ఉందో మీకు మన వీడియోలో మీ అందరూ కూడా చూశారు, అంటే ఎంత చక్కగా అవుతున్నాయో. కాబట్టి అందరూ నేతి బీర వేసుకోండి, అది చాలా పౌష్టికలు ఉన్న వెజిటబుల్ అండి ఇది. కాబట్టి ఆ విధంగా మీ అందరూ కూడా అది వేసుకొని ఇప్పుడు వేసుకొని కొద్దిగా వేసుకోండి. సీజన్లో చాలా బాగుతాయండి అవి, మీరు కూడా ఉంచుకోండి సీడ్స్గా. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీకు ఇచ్చే సీడ్స్ మీరు కూడా రెడీగా ఉంచుకోండి. ఎవరైనా ఫామ్స్ వేస్తే మాత్రం వాళ్ళు మరి అందరికి ఇవ్వలేరు కాబట్టి అటువంటి వాళ్ళు నాకు పంపిస్తే నేను పోస్టల్లో ఛార్జెస్ అవన్నీ నేను పెట్టుకుంటానండి. 10 మందికి నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు నాకు పంపించండి, తప్పకుండా మీకు తగిన పోస్టేజ్ నేను పంపించడం జరుగుతుంది. మిగతా వాళ్ళు పోస్టేజ్ స్పీడ్ పోస్ట్లో కాబట్టి స్పీడ్ పోస్ట్ మీరు కవర్ పంపించినా పర్వాలేదు, ఛార్జెస్ పంపించినా పర్వాలేదు, ఆ విధంగా మీకు పంపించడం జరుగుతుందండి. చూశారు కదా వర్క్ అంతా కూడా. వీడియో నచ్చిందా? ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి వెళ్తుందండి. దానివల్ల మనం ఏదనుకున్నామో అది కొంత నెరవేరుతుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఈ సీట్ డిస్ట్రిబ్యూషన్లో మీరు కూడా భాగస్వాములు కావాలి అందరినీ కూడా కోరుతూ, మా పిల్లలు కూడా దీంట్లో జాయిన్ అయిపోయారు. స్కూల్ నుంచి వచ్చి వర్క్ చేసుకొని వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇదిగో మా కన్నగాడు స్టాంప్ వేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావురా? వేస్తున్నావు, ప్యాక్ చేస్తున్నావు. నువ్వు కన్నా చేసి చేస్తావు నువ్వు స్టాంప్ వేసిన తర్వాత ఏం చేస్తావు? స్పీడ్ పోస్ట్ అని రాస్తుంది అనమాట. చేసి వాళ్ళు ఫ్లవర్స్ ప్యాకింగ్ అవన్నీ కూడా పిల్లలు చేస్తుంటారు. అన్నయ్య గారు మొత్తం సీట్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తారు. మా వదిన గారు దానికి హెల్ప్ చేస్తారు. మావిడి గారు షూటింగ్ చేస్తుంటారు. అలాగే మళ్ళీ మధ్యలో గ్యాప్లో సీట్స్ ప్యాక్ చేస్తుంటారు. ఇదంతా కూడా మొత్తం ఫ్యామిలీ చేస్తే తప్ప ఈ కార్యక్రమం అవదండి. అందుకు అంటే మొత్తం ప్రాసెస్ మీకు చెప్పడానికి ఈ వీడియో చేశాను. వీడియో చూశారు కదా, ఇది కొత్త విత్తనాలతో కొత్త ప్యాకింగ్స్ తయారయ్యి ఇప్పుడు అందరికీ పంపించడం జరుగుతుంది. కాబట్టి అవసరమైన తప్పకుండా మీరు సీట్స్ కోసం మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, క్లియర్గా అడ్రస్ పెట్టండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే ఈ స్పీడ్ పోస్ట్ కోసం మీరు ఆ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ లేదా స్పీడ్ పోస్ట్ కవర్ ఏదో ఒకటి పంపిస్తే మేము తప్పకుండా పంపిస్తామండి. ఓకేనండి. వీడియో నచ్చిందా?
వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.